పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చాక కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లు గట్రానే చూసిన అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే నాకు చాలా నవ్వు వస్తుంది. అదేంటంటే నీకు 200 మార్కులు ఎస్ఐకి 180 తెప్పించేస్తాం, 200 మార్కులు కానిస్టేబుల్కి 160 తెప్పించేస్తాం, నువ్వేం చదవకపోయినా పర్లేదు, నీకు ఏబీసీడీలు రాకపోయినా పర్లేదు, ఉద్యోగం తెప్పిస్తాం, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. అవన్నీ నమ్మకండి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు 2 నెలలు ఉంది గట్టిగైతే, ఆ 2 నెలల్లో నువ్వు ఎంత గొప్పగా చదివేసినా కూడా నీకు 170, 180 రావు. నువ్వు ఫస్ట్ ఏం చేస్తావంటే ఈ 2 నెలల్లో కొంచెం ఒక్కో సబ్జెక్టు పెంచుకుంటూ వెళ్ళు. అర్థమెటిక్ రీజనింగ్ పట్టుకో, వాటితో పాటు జిఎస్ స్టడీస్ 2 పెట్టుకో. తెలంగాణ మూమెంట్ ఉంది, తెలంగాణ మూమెంట్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి బిట్స్ అనేవి, అది పెట్టుకో. తర్వాత ఇంకోటి ఎకానమీ పెట్టుకో, లేదా పాలిటీ పెట్టుకో. అలా 2 సబ్జెక్టులు, ఆ 2 సబ్జెక్టులు అయిపోయాక అప్పుడు ఇంకోటి పెట్టుకో. ఎందుకంటే నీకు 200కి ఒక 60-70 మార్కులతో పాస్ అయిపోతాను, మరి అంత ఎక్కువ రావట్లేదు. అర్థమెటిక్కి ఎస్ఏలో 100 వస్తాయి, కానిస్టేబుల్ 45 నుంచి 50 వస్తాయి. అవి తీసుకుని మీరు మిగతా ఇంకో సబ్జెక్ట్ చదువుకున్నారనుకో పాస్ అయిపోతారు, ఓకేనా. ఇప్పుడు దీంట్లో కూడా పెద్ద స్కామ్ ఉంది. ఏంటంటే అర్థమెటిక్ అనేది చాలామంది రాదు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు బైపీసీ వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు, అలానే ఎంపీసీలో ఉన్నా కూడా కొంచెం క్యాలిక్యులేషన్లో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం ఏమవుతుందంటే కొంతమంది ఒక 4,000 కంప్లీట్ కోర్స్ ఇచ్చేస్తాం, 5,000 కంప్లీట్ కోర్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అసలు డబ్బులు అనేది వేస్ట్ చేయకండి. మన ఛానల్లో అర్థమెటిక్ అనేది రోజుకి 5 నిమిషాలు వీడియో పెడతాను. ఒక మోడల్ చెప్తాను, అంటే ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, మోడల్స్ ఎలా ఉన్నాయని చెప్తాను. ఆ తర్వాత ఈ మోడల్స్ అనేవి నీకు వచ్చినాయి అనుకో, నీకు మాక్ టెస్ట్ రాసినప్పుడు నీకు అంటే ఓకే ఈ మోడల్ వచ్చింది అని నీకు ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత ఈ మోడల్స్ ఒక 50 మోడల్స్ చెప్తాను 50 రోజులకి. ఆ తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయాక ప్రతి 3 రోజులకి ఒక కాన్సెప్ట్ కంప్లీట్గా నేర్పిస్తాను మన ఛానల్లో. నేను జాబ్లో నీకు చెప్తాను మినిమం మార్క్స్ అనేది నేను తెప్పిస్తాను. ప్రిలిమ్స్ నేను పాస్ చేస్తాను, ఓకేనా. మెయిన్స్ చదివేలా ఫస్ట్ ప్రిలిమ్స్ అవ్వకూడదు అంటే నువ్వు ప్రిలిమ్స్ అవ్వకుండా మెయిన్స్కి వెళ్ళి ఏం చేస్తావు? ప్రిలిమ్స్ అవ్వకుండా మెయిన్స్కి వెళ్ళగలి పెట్టి నువ్వు ఈవెంట్స్ ప్రిలిమ్స్ అయిపోకుండా 4 రోజులు ఈవెంట్స్ టైం ఉంటుంది, ఈవెంట్స్ అయిపోక ఈవెంట్స్ 4 రోజులు జరుగుతాయి, ఈవెంట్స్ అయిపోకుండా 4 రోజులు మెయిన్స్ టైం ఉంటుంది, 3 నెలలు టైం అవుతుంది ఖచ్చితంగా. ఆ 3 నెలల్లో చాలా లేట్ నీకు కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి. అందుకోసమే మనం ఆగస్ట్ 4 నుంచి ప్రతిరోజు నేను రోజుకు 5 నిమిషాలే, 5 నిమిషాలు కానీ ఒక్క సెకండ్ కూడా ఎక్కువ చేయను. ఇంకా 5 నిమిషాలు లోపే చెప్తుంది తప్ప 5 నిమిషాలు ఎక్కువ ఒక్క వీడియో కూడా పెట్టను. ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఓకేనా. ఆ వీడియో మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరైనా డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి, ఓకేనా. నాకు ఒక 5 నిమిషాలు నా వీడియో చూడండి, కొన్ని ఏదో ఒక పాట అన్నారు అలా వీడియో 5 నిమిషాలు చూడండి. మీకు నచ్చితే ఫస్ట్ వీడియో చూసాక నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకో, ఓకేనా. నీకైతే మాత్రం నేను ఫస్ట్ ప్రీవియస్ ఇయర్స్ వచ్చిన అంటే 2016లో, 2018లో, 2022లో వచ్చిన నోటిఫికేషన్స్లో నీకు ఫస్ట్ మోడల్ సంస్థ చెప్తాను నేను. అంటే ప్రీవియస్ ఇయర్స్ వచ్చింది ఆ మోడల్ అలా చేయాలా ఆ సంస్థ అనేది చెప్తాను. అంతే తప్ప నీకు కాన్సెప్ట్ చెప్పేస్తాను, నేను సొల్లు మాటలు చెప్తలేదు. నేను నీకు సొల్లు మాటలు చెప్పడం వల్ల నువ్వు మళ్ళీ నన్ను తిట్టుకుంటావు తర్వాత. అదంతా నాకు అనవసరం. నేను నన్ను తిట్టుకోకూడదు, అలానే నువ్వు లాస్ అవ్వకూడదు. నువ్వు ఎదగాల, నేను ఎదగాల, నా ఛానల్ విధంగా నేను ఎదగాల, నీ జాబ్ తెచ్చుకుని నువ్వు ఎదగాల. అదే నా టార్గెట్, ఓకేనా. నువ్వు బాగుండాలా, నేను బాగుండాలా, ఓకేనా. అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ ఆల్.